శాశ్వత జీవానికి నిలిచి ఉండే ఆహారాన్ని మీరు సంపాదించుకోండి, దాని కొరకు మీరు కష్టపడండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. అక్కడున్న ప్రజలు యేసు ప్రభుతో ఏమంటున్నారంటే, దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి అని అడుగుతున్నారు. దేవుని క్రియ అంటే ఆయన పంపిన వారిని మీరు నమ్మడమే అని యేసు ప్రభు వారికి బదులు ఇచ్చాడు. అందుచేత వారు ఆయనతో ఇలా అన్నారు, అలాంటప్పుడు మేము మిమ్మల్ని చూచి నమ్మడానికి మీరు సూచనగా ఏ అద్భుతం చేస్తారు, ఏ క్రియ చేస్తారు? మన పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నారు, పరిశుద్ధమైన దేవుడు ఆకాశం నుండి వారికి ఆహారం ప్రసాదించాడు అని రాయబడింది అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీకు జీవాన్ని కలుగజేసే ఆహారము పరలోకంలోనే ఉన్నది, అక్కడి నుంచి వచ్చే ఆహారం మీరు పొందుకోవాలి. అప్పుడు అక్కడున్న ప్రజలు యేసు ప్రభుతో అంటున్నారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి నాయన అని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు జవాబు ఇస్తున్నాడు వారికి, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికగొనడు. జీవ ఆహారము యేసు ప్రభు వలన కలుగుతుంది. యేసు ప్రభువే జీవాహారం. స్వయంగా ప్రజలందరితో పరిశుద్ధమైన దేవుడే మాట్లాడుతున్నాడు. ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండవు అని అంటే, యేసు ప్రభు ఇచ్చే నీరు తాగితే, యేసు ప్రభు ఇచ్చే ఆహారం తింటే ఆకలి దప్పులు ఉండవు.